క్రీస్తునందు ప్రియులైన పరిశుద్ధ దేవుని సంగమా, దేవుని యొక్క సహవాసమా, దేవుని మహోత్సవమైన కృప చేత మనందరి జీవితాల పర్యంతంలో క్రితం తర్వాత 11వ వారం, అలాగే ఆగస్టు నెలలో చివరి పునరుద్ధాన ఆదివారం, క్రితం తర్వాత 11వ ఆదివారం ప్రభుని ఆరాధించడానికి చేరువచ్చిన దేవుని బిడ్డ మీ అందరిని బట్టి, ఇంకా ఒకళ్ళు రాలేకపోయిన మన సంఘ బిడ్డలందరిని బట్టి, మన కుటుంబాలను బట్టి దేవుని ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు మనందరి పక్షంగా తెలియజేస్తూ చేరువచ్చి మీ అందరికీ నా 2 వందనాలు మొదటిగా తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని బిడ్డలారా, మరి దేవుని కృపను బట్టి మనకి చర్చ్ మళ్ళా రీఓపెన్ అయ్యి గడిచిన అక్టోబర్లో రీఓపెన్ అయింది. ఎటువంటి మనకి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా జరుగుతుంది. అనేక మంది బిడ్డలు ఇంకా మరి దేవుని తెలుసుకుని దేవుని సన్నిధికి వస్తున్నారు. చాలా సంతోషం, అభినందనీయం. అయితే ఇంకెవరైనా ఒకవేళ బాప్తిస్మం అనుభవము, దేవుని యొక్క బాప్తిస్మంలోనికి, రక్షణ మార్గంలోనికి రావాలనుకునే వారు తెలియచేయండి. ఎందుకంటే రక్షణ లేక బాప్తిస్మం వాయిదా వేయొద్దు. ఎందుకంటే దేవుడు మనతో లేకపోతే దేవునితో చేసుకునే ఒప్పందమే బాప్తిస్మము. ఈ విషయంలో ఈ యొక్క గమనికను, ప్రకటనను గుర్తుంచుకోండి. ఎవరైనా బాప్తిస్మం కొరకు సిద్ధపడుతుంటే కనుక తగిన అనుకూల సమయాన్ని బట్టి మనము తగిన స్థలాన్ని ఎంచుకుని బాప్తిస్మ కార్యక్రమం జరిగిద్దాం. అదే రీతిగా ఈ దినాన మరొక దైవ సేవకులు మన మధ్య కూర్చున్నారు. మోరిస్ గారు అనే ఒక ఆయన ఇజ్రాయెల్ దేశం, ఎవరైనా మరి మనమందరం ఇజ్రాయెల్ దేశాన్ని చూడటానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాం కదా. ఎందుకంటే మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు సంచరించిన పవిత్ర స్థలం, పుణ్యభూమి. కాబట్టి అలాంటి దేశాన్ని చూడటానికి వెళ్ళడానికి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే కనుక కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు మన దగ్గర ఉన్నాయి. ఒకవేళ వెళ్ళే ఆసక్తి, ఆలోచన ఎవరికైనా ఉన్నట్లయితే కనుక తెలియజేయండి. ఆ వివరాలు మీకు అందించబడతాయి. ఈ సమయాన మనం ఆలోచన చేస్తుంటే నేటి ధ్యానాంశం లోకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచన భాగం చదువుకుని, లోకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచన భాగం చదువుకుని, తన్ను తాను హెచ్చించుకొనుచు ప్రతివాడును తగ్గింపబడును, తను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పారు. తను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పారు. చిన్న ప్రార్థన తనలో వచ్చారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, ఇంతవరకు ఆరాధనకు యోగ్యుడిగా మీరు ఆరాధింపబడుతున్నారు, మహిమ పొందుకుంటున్నారు. మా అందరినీ కూడా మీ యొక్క పాత్రలుగా మమ్మల్ని వాడుకుంటున్నందుకు వదనాలు. ఈ సమయాన ప్రభువా, సన్నిధి మీది, స్థలం మీది, నిలబడిన వాడిని బట్టి పాత్రను ఈ పనిముట్టుగా వాడుకుని మా అందరితో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు క్షేమం, మీరు మాట్లాడితే మాకు స్వస్థత, మీరు మాట్లాడితే మాకు ప్రయోజనం, మీరు మాట్లాడితే మాకు జీవం. కనుక మీ మాటలతో ఈ సమయాన్ని మమ్మల్ని దర్శించమని, మాలో నూతనత్వం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, నేటి మన ధ్యానాంశము తగ్గింపు మనసు అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. తగ్గింపు మనసు, ఒకసారి చెప్తారు అందరూ? తగ్గింపు మనసు. బహుశా ఈ రిఫరెన్స్ మనకి చాలా తెలిసిందే, లేకపోతే ఈ మాట కూడా మనకి చాలా తెలిసిందే. కానీ కావాల్సింది ఏంటంటే పాటించడం, మన జీవితంలో కలిగి ఉండటం. తగ్గింపు మనసు అనేది ఈరోజు మన అంశము తగ్గింపు మనసు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు తగ్గింపు మనసుల గురించి లోకాసు వార్త 14వ అధ్యాయంలో, అలాగే యాకోబు పత్రికలో కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని అనేక రీతిలుగా, అనేకమైన కోణాల్లో యేసుక్రీస్తు ప్రభువు యొక్క తగ్గింపు లేక ఒబీడియన్స్ అనే గుణాన్ని గురించి మనతో మాట్లాడుతూ ఉన్నారు. సమయం మనం ఆలోచన చేస్తుంటే, కానీ నేటి దినాల్లో తగ్గింపు జీవితం, తగ్గింపు మనస్సు అనేది ఎట్లా కనబడుతుందంటే, ఒక ఉద్యోగం చేసేటప్పుడు ఒక ఆఫీసర్ దగ్గర, లేకపోతే ఒక కంపెనీలోనో, లేకపోతే ఒక ఆఫీసులోనో, లేకపోతే ఒక ఇంట్లోనో మనం పనిచేసేటప్పుడు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి, ఆ యొక్క యజమాని దగ్గర మనం పనిచేస్తున్నాం కాబట్టి, అవసరం కాబట్టి తగ్గించుకోవటం అనేది కనపడుతుంది. అవసరం కాబట్టి అది కూడా ఎంతవరకు అంటే వాళ్ళ కంటికి కనిపించేంత వరకు. వాళ్ళ కంటికి కనిపించిన, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ గురించి మళ్ళా కొంత మనం మన యొక్క అభిప్రాయాలు, మన యొక్క ఏమైతే ఉందో వాళ్ళకు లేకపోతే నచ్చంది, లేకపోతే వాళ్ళు ఇలాగ అలా వేధిస్తున్నారని మనం బయట పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. కాబట్టి తగ్గింపు అనేది దినాన అవసరం కోసం, మన అవసరం తీరాలి కాబట్టి
లేకపోతే మనకి ఆ యొక్క సిచ్యుయేషన్ అవసరం కాబట్టి, లేకపోతే తప్పదు కాబట్టి, ఇంకా చెప్పాలంటే అది తప్ప వేరే మార్గం లేదు కాబట్టి అన్నప్పుడే తగ్గింపు అనేది, లేకపోతే ఆ గుణం, ఆ స్వభావం కనపడుతుంది తప్ప నిజంగా తగ్గింపు మనసు అనేది గురించి ప్రభు మాట్లాడుతున్నారు. లోపల నుంచి రావాలి. కొంతమంది దగ్గర చూడండి, మనం విద్య నేర్చుకున్నప్పుడు లేకపోతే మనం చదువుకున్నప్పుడు టీచర్స్ని కూడా కొంచెం మనం లేకపోతే ఇమిటేట్ చేస్తూ ఉంటాం, లేకపోతే కొంచెం ఇదిగా మాట్లాడుతూ ఉంటాం, లేకపోతే హ్యాండ్గా, లేకపోతే ఆ మాస్టర్ ఇలాగా, ఆ టీచర్ ఇలాగా అని. కానీ ఇప్పుడు ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత టీచర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆటోమేటిక్గా 2 చేతులు ఇలా వెళ్తాయి. ఎందుకంటే ఆయన విద్య చెప్పబట్టి, ఆ రోజు క్రమశిక్షణలో పెట్టబట్టి ఇక్కడ ఉన్నామని ఆటోమేటిక్గా గురువు గారు మీరు చెప్పిన ఆ మంచితనం ఈరోజు మాకు పనిచేస్తుందని అక్కడ తగ్గింపు అనేది ఆటోమేటిక్గా కనబడుతూ ఉంటుంది. ఇదేనా మనం ఆలోచన చేస్తూ ఉంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం కేవలం మనల్ని స్పిరిచువల్ ఆస్పెక్ట్లో మాత్రమే కాకుండా కేవలము ఆత్మీయ, మనకి ఫిజికల్గా తగ్గింపు ఉంటే ఆటోమేటిక్గా ఆత్మీయ దృష్టిలో అంటే హృదయాంతరంగంలో కూడా ఆ తగ్గింపు స్వభావము, తగ్గింపు మనస్సు అనేది వస్తూ ఉంటుంది. ఒకవేళ ఫిజికల్గా మనకి భౌతికంగా తగ్గింపు మనసు లేకుండా నేను స్పిరిచువల్గా నేను తగ్గించుకుంటాను, దేవుని దగ్గర నేను తగ్గించుకుంటాను, దేవునికి లోబడతాను, మనుషులతో నాకు సంబంధం ఏంటి అనుకుంటే కనుక అది రాంగ్ ఐడియా, లేకపోతే అది తప్పు ఆలోచన, తప్పు మార్గము. ఇదేనా మనం ఆలోచన చేస్తూ ఉంటే చూడండి, మీకు ఒక చిన్న మాట చెప్పి ఈనాటి ధ్యానంలోకి వెళ్తూ ఉంటాను. మనకి శారా దగ్గర హాగరు యాక్చువల్గా ఆమె దాసిగా వచ్చింది. దాసిగా వచ్చిన తర్వాత కొంచెం ఆమె యొక్క బిహేవియర్ నచ్చు, మొత్తం మీద ఎవరో శారాకి, అబ్రహాంకి ఆమెని లేకపోతే ఉపపత్నిగా లేకపోతే ఆమెని ఇవ్వడం జరిగింది. అంతమందిలో ఇంకా మిగతా దాసీలు ఉన్నప్పుడు కూడా. సరే, అబ్రహాంకి భారీగా ఆమె చేయబడిన తర్వాత అది కూడా శారా ఆలోచన మేరకు ఆమె యొక్క ఇది మారిపోయింది, ఆమె యొక్క బిహేవియర్ మారిపోయింది. ఎందుకంటే ఆమె ప్రెగ్నెంట్ అయింది కాబట్టి, ఇప్పుడు ఇదిగో నాకు వారసుడు రాబోతున్నాడు, ఇప్పుడు దాకా నీకు వారసుడు లేడని ఆ చిన్న చూపు వచ్చింది. కాబట్టి ఎవరికి బాధ వచ్చింది? శారాకి బాధ వచ్చింది కదా, యజమానురాలు కాబట్టి. ఏంటి నా మీద చూపిస్తుంది ఏంటి, తన ప్రదర్శన చేస్తుంది ఏంటి, నా ముందు డెవలేస్తుంది ఏంటి అనుకుంది. ఇదిగో పంపించి ఎవరికి ఏమిస్తావో ఇచ్చేసి అని చెప్పింది. అప్పుడు వెళ్ళిపోతా ఉంటే ఆ యొక్క షూరు మార్గంలో దేవుని దూత కలుసుకుని చెప్తుంది, దేవుని దూత, అమ్మా హాగరు ఎక్కడికి వెళ్తున్నావమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఎక్కడికి వెళ్తుంది, కనీసం పుట్టింటికి దారి కూడా లేదు, పుట్టింటికి వెళ్ళి చెప్పుకోవడానికి. కాబట్టి ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, ఒక గమ్యం లేని ప్రయాణం చేస్తున్నానంటే అప్పుడు దేవుని దూత చెప్తూ ఉంటుంది, ఇదిగో నువ్వు వెళ్ళి శారా దగ్గర అణిగి ఉండు, శారా దగ్గర అణిగి ఉండు. ఇప్పుడు దాకా ఇమ్మడలేని వ్యక్తి దేవుని దూత చెప్పింది కాబట్టి వెళ్ళి మళ్ళా తర్వాత అణిగి ఉంది కాబట్టి ఇష్మాయిల్కి జన్మనిచ్చింది. ఈ మాట కూడా మన అరుణోదయంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్నిసార్లు కేవలం మన యొక్క మనస్సు, మన యొక్క బిహేవియర్, మన యొక్క ప్రవర్తన మనకి శత్రుత్వం తెచ్చిపెడుతుంది, లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుంది. మన మనసులో సర్దుకుంటే కనుక, మన మనసులో సర్దుకుంటే ఆశీర్వాదం అదే వస్తూ ఉంటుంది. సర్దుకోకుండా లేదు నేను వెళ్ళను, చాలా లేకపోతే నన్ను బ్లేమ్ చేస్తుంది అనుకుంటే కనుక అది ఇష్మాయిలు లేకపోతే ఇష్మాయిల్ తర్వాత ఎంత ఆశీర్వాదం కోల్పోయి ఉండేది. ఏదైనా తగ్గింపు జీవితాన్ని గురించి బాబు ఏసి చూడు, చాలా ఏసి రావట్లేదు. కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే తగ్గింపు జీవితాల గురించి ఇదేనా దావీదు యొక్క జీవితం గురించి కొంత వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దావీదు యొక్క జీవితాన్ని గురించి చూడండి. మొదట దావీదు సౌలు మహారాజు వారి మధ్య ఉన్న లేకపోతే అనుబంధం ఎట్లాగా, లేకపోతే సౌలును దావీదు వాళ్ళ యొక్క పరిచయం కావచ్చు, లేకపోతే ఏ రీతిగా సౌలు దగ్గర దావీదు ఎదిగాడు అనేది చూస్తూ ఉంటే చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం చూడమ్మా. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఎవరైనా దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టం పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయవాడాయెను. ఇక్కడ 4 విషయాలండి, 4 మెట్లు మీతో పంచుకొని ఆశపడుతున్నాను. దావీదు జీవితంలో, దావీదు ఎదుగుదలలో 4 మెట్లు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అందులో మొట్టమొదటి ఏంటంటే 21వ వచనంలో దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదురు నిలబడగా అతను ఏంటంట రాజైన సౌలుకి, అప్పుడు రాజుగా ఉన్నాడు సౌలు, బహిష్టం పుట్టిన అతను చూడగానే అతని ముఖంలో ఒక ఆ యొక్క అపీరెన్స్, ఆ ముఖంలో ఒక తేజస్సు, ఆ ముఖంలో ఒక
ఆ తగ్గింపు గుణం, ఆ గుణం, ఆ మీక్నెస్ అనేది కనబడుతుంది. కాబట్టి కొంతమంది చూడండి, అదే పెద్దలు అంటూ ఉంటారు, ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే పెట్ట బుద్ధి వేస్తుంది, ఒక్కొక్కరిని చూస్తే మొట్ట బుద్ధి వేస్తూ ఉంటుంది అంటూ ఉంటారు. అట్లాగా దావీదుని చూసినప్పుడంట బహు ఇష్టం పుట్టిందంట సౌలుకి. ఎవరికి? రాజుగారికి. అలాగే మామూలు వ్యక్తి కాదు, రాజుగారికి బహు ఇష్టం పుట్టింది. అట్లాగే మనకి ఎస్తేరు గురించి చదువుతాం కదా, ఎస్తేరుని చూసినప్పుడు కూడా వాళ్ళందరికీ ఏం పుట్టిందంట? ఎస్తేరుని చూసినప్పుడు ఏం పుట్టింది? దయ కదా, దయ పుట్టింది. అంటే ఆమె ఒక ముఖంలో ఒక దీనత్వం కనపడింది. కాబట్టి మిగతా వాళ్ళ ఎవరిలో అది కనపడలేదు, కాబట్టి దయ పుట్టింది. అట్లాగే ఆ దావీదుని చూసినప్పుడు ఒక ఇష్టం పుట్టింది. కాబట్టి ఒక ఉద్యోగం ఇచ్చాడు సౌలు. అదేంటంటే ఆయుధాన్ని మోసే ఉద్యోగం, మొట్టమొదటి మెట్టు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మనకి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో గొలియాతు అనేవాడు వస్తూ ఉంటాడు. ఫిలిష్తీయుడు అనే గొలియాతు చాలా 6 మూరల జానుడు, ఎత్తైన భీకరమైన వ్యక్తి, చాలా భయంకరుడు, చాలా క్రూరుడు. వాడు యుద్ధాభ్యాసం చేసిన వాడు బాల్యం నుంచి. అట్లాంటి వాడు వచ్చి 40 దినాలు, 1 కాదు 2 కాదు, ఇశ్రాయేల్ రాజ్యం మీద వాడు లేకపోతే సవాలు విసురుతూ ఉంటాడు, ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. ఎవడైనా ఇశ్రాయేల్లో యోధుడు ఎవడైనా ఉంటే, వీరుడు ఎవడైనా ఉంటే, శూరుడు ఎవడైనా ఉంటే, పోరాడవాడు ఎవడైనా ఉంటే, సైనికుడు ఎవడ పరాక్రమం కలిగిన వాడు ఉంటే రావచ్చు. నన్ను జయిస్తే ఇదిగో నేను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మీరు జయిస్తే కనుక ఇశ్రాయేల్ రాజ్యం నాకు అప్పగించాలి. యోధులందరూ కూడా భయపడి దాక్కుంటున్నారు. అతని ఆకారం చూసే భయపడిపోతున్నారు. అతని ఆకారం చూసి, అతనికి ఈటని చూసి భయపడిపోతున్నారు. గొలియాతు యొక్క ఈటని చూసి. అట్లాంటి సమయంలో చూడండి, దావీదు ఏమి కాకలు తీరిన యోధుడు కాదు, పెద్ద లేకపోతే శూరుడు వీరుడేమి కాదు, చాలా సామాన్యుడే. కానీ దేవుని యొక్క ఆ ప్రేరణ అతనిలో ఉంది కాబట్టి ఎటువంటి ఆయుధాలు లేకుండా వెళ్ళి గొలియాతుని జయించడం మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే గొలియాతుని జయించాడో అప్పుడు మళ్ళీ దావీదుకి ప్రమోషన్ వచ్చింది. సౌలు మళ్ళా నూతనమైన జాబ్కి అపాయింట్ చేశాడు, నూతనమైన జాబ్ లో అతను నియమించాడు. అది ఎక్కడ మనం చూడొచ్చు అంటే 18వ అధ్యాయము 5వ వచనం చూడమ్మా. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. సౌలు తనకు పంపిన చోటికెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతని నియమించెను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి దావీదు గురించి ఎట్లాంటి అద్భుతమైన విషయాలు, అతని యొక్క నేచర్, అతని యొక్క స్వభావం, అతని యొక్క గుణాల గురించి దావీదుని ఎట్లా వర్ణిస్తుందో బైబిల్ గ్రంథం చూడండి. ఇది సామాన్యమైన విషయాలు కాదు. దావీదు సౌలు ఎప్పుడైతే ఆ యొక్క గొలియాతుని జయించాడో, గొలియాతుని జయించిన తర్వాత ఇప్పుడు దావీదు యొక్క రేంజ్ పెరిగిపోయింది, దావీదు యొక్క స్థాయి పెరిగిపోయింది. కాబట్టి పలానా చోట లేకపోతే ఇంకొంచెం వెళ్ళిన చోటల్లా లేకపోతే సౌలు చెప్పిన పని, రాజుగారు చెప్పిన పని చేసుకొస్తున్నాడు. కాబట్టి యోధుల మీద నియమించబడ్డాడు. ఒక యోధుల మీద ఒక కమాండర్గా లేకపోతే ఒక ఉన్నతమైన వ్యక్తిగా అతడు నియమించబడ్డాడు దావీదు. మనం ఆలోచన చేస్తుంటే రెండో వ్యక్తిగా. సరే, ఇప్పుడు గొలియాతుని మనకి చంపిన తర్వాత అక్కడ ఇంకొక ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. మనం చాలాసార్లు చదివి ఉంటాం, లేకపోతే చాలాసార్లు చెప్పుకుని ఉంటాము. గొలియాతుని జయించినప్పుడు చూడండి, ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇండియా నెగ్గింది అనుకోండి క్రికెట్, ఆస్ట్రేలియా మీద నెగ్గింది అనుకోండి, అంటే మిగతా వాళ్ళ మీద నెగ్గినా కానీ స్టేడియం హోరెత్తుతుంది. కానీ ఆస్ట్రేలియా మీద నెగ్గిందంటే లేకపోతే పాకిస్తాన్ మీద ఇంకా క్రేజ్, ఇంకా టీవీలో ఉన్న వాళ్ళు లేకపోతే పెద్ద జెండాలు ఇచ్చుకుని హోరు చేస్తూ ఉంటుంటారు. అంటే ఒక అప్రయత్నంగా స్పాంటేనియస్గా అక్కడ అందరూ కూడా జై హో భారత్ అను లేకపోతే ఐ లవ్ ఇండియా అని పెద్ద హోర్లు హంగామా చేస్తూ ఉంటారు. అట్లాంటిది ఒక క్రికెట్, ఒక గేమ్, ఒక ఆటలోనే అట్లాంటి విజయం వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హర్షాద్రాలు లేకపోతే జెండాలు ఎగరవేయడం, లేకపోతే వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తాం చూస్తూ ఉంటాం, ప్రైజ్ చేయటము. అట్లాంటిది ఇక్కడ గొలియాతు అనే అడవిలో భయంకరుని జయించేటప్పటికి ఆ స్త్రీలందరూ కూడా అన్నారంట, సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది జయములు అని వేరే వాళ్ళకి కీర్తిస్తున్నారు ఆటోమేటిక్. ఎందుకంటే అంత భయపెట్టాడు గొలియాతు. ఇక్కడ విషయం ఏంటంటే గొలియాతుని చూస్తుంటే అంత భయం వస్తుంది, అట్లాంటి వాడిని జయించాడు. కాబట్టి ఆటోమేటిక్ వాళ్ళందరూ అనేటప్పటికీ ఇందులో దావీదు చేసిన తప్పేమీ లేదు, దావీదు మేలే చేశాడు తప్ప. ఆ ప్రజలు వేసిన కేకలకి సౌలు ఏ చూపు నిలబడంట, దావీదు మీద ఏ చూపు నిలిపాడు అక్కడ ఉంది కదా, మనం చూస్తూ ఉంటే కనుక దావీదు విషపు చూపు నిలిపాడని 18వ అధ్యాయం 9వ వచనం చూస్తున్నాం. కాబట్టి నాటి నుండి సౌలు మీద దావీదు మీద సౌలు విషపు చూపు నిలిపాడు. అతని చూపు మారిపోయింది. అతని లోపల అసూయ వచ్చింది. ఏంటి, నేనేమో రాజుగారిని, ఇశ్రాయేలుకి రాజునైనా నేను, నాకేమో 1000 కొలదా, దావీదుకి 10,000 కొలదా.
ఈ సమయం మరి నువ్వు రాజు అయితే నువ్వే జయించలేకపోయావా గొలియాతుని? నువ్వే జయించినట్లయితే అంతకన్నా కీర్తి ప్రతిష్ట వచ్చేది కదా. అప్పుడు ఎందుకు నువ్వు పిరికివాడిగా ఉన్నావు? కాబట్టి సమయాన మనుషులు ఎప్పుడు కూడా మనం కూడా చెప్పాను కదా, క్రెడిట్ విషయంలో కూడా క్రెడిట్ బయట వాళ్ళకి వెళ్తుందంటే ఒప్పుకోరు. క్రెడిట్ అనేది ఎంతసేపు మన అకౌంట్లో పడాలి, లేకపోతే దోషం అనేది, అవమానం అనేది, లేకపోతే చిన్న చూపు అనేది అవతల వాళ్ళకి జరగాలి. అవతల వాళ్ళు ఏదైనా గొప్ప పని చేసినప్పటికీ కూడా అందులో వాడు గొప్ప లేదండి, పరిస్థితులు అనుకూలించినాయి అంతే, లేకపోతే పలానా వాడు రికమెండేషన్ చేసేది కాబట్టి దొరికిందంటే అని మనకు తక్కువ బుద్ధిని చూపించుకుంటాం తప్ప. ఈ సమయాన్ని చూడండి, అంత విజయం ఇచ్చాడు కదా, రాజ్యం ఓడిపోకుండా పరువు నిలబెట్టాడు అన్న లోపల వచ్చింది. కానీ ప్రజల కేకలు ఎప్పుడైతే ఉన్నాడు విషపు చీపు నిలిపాడంట. కానీ ఇక్కడ దావీదు జనులందరి దృష్టికి కూడా అతను చేస్తున్న ప్రతి పనిలో చూడండి, ఉపయోగిస్తున్న పదాలు సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వస్తున్నాడు. ఏ పని అప్పగిస్తే ఆ పని, ఏ పని నమ్మకంగా చేసుకొస్తున్నాడు. రెండోది, జనులందరి దృష్టికి కూడా సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడిగా ఉన్నాడు. నాకు ప్రమోషన్ వచ్చేసింది, ఇప్పటి నుంచి నేను మీకు సూపర్వైజర్ని, నేను చెప్పినట్టు వినాలి, నా మాటకు లోబడాలి అన్న గర్వం లేదు అతనికి. అతని యొక్క ప్రవర్తనని అతను అందరూ ఇష్టపడుతున్నారు. చూడండి, సౌలు ఇష్టపడ్డాడు, ఇప్పుడు అక్కడ ఉన్న జనులు కూడా ఇష్టపడుతున్నాడు. మన యొక్క మనసు మంచిదైతే, మన గుణం మంచిదైతే, మన ఉద్యోగం చేసే ప్రదేశాన్ని కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దేవుడు ఆ ప్రదేశాన్ని, ఎందుకనే యాకోబుని గురించి ఒక మాట రాస్తూ ఉంటాడు. యాకోబు అంటూ ఉంటాడు, ఇదిగో నేను అడుగు పెట్టిన చోటల్లా దేవుడు ఆశీర్వదించాడు. నేను అడుగు పెట్టిన చోటల్లా, ఇదేనా అదే మాట మనకి వర్తించాలి. మీరు కూడా పనిచేస్తున్నప్పుడు మీ యొక్క యజమాని యొక్క బ్లెస్సింగ్స్ మీ మీద ఉండటం కాదు, వాళ్ళు కరుణించి మీకు జీతం ఇవ్వడమే కాదు, మీరు అడుగు పెట్టబట్టి మీ యొక్క ఆఫీస్ కావచ్చు, మీ యొక్క మేడమ్స్ కావచ్చు, మీ మేడం ఇల్లు కావచ్చు, మీ యొక్క సార్ ఇల్లు కావచ్చు, మీ యొక్క ఉద్యోగం చేసే స్థలం కావచ్చు, అది ఆశీర్వదించబడాలి. అట్లాంటి ఆశీర్వాదకారకంగా దావీదు ఉన్నాడు. అయితే ఆ అవతల వ్యక్తిలో ఒక్కొక్క గుణం వచ్చేస్తూ ఉంటుంది, అసూయ లేకపోతే ఆ ద్వేషము వచ్చేసింది. అయితే కింద అనుకుంటూ ఉన్నాడు, సరే ఇంత ప్రజల యొక్క సపోర్ట్ లేకపోతే ప్రజల యొక్క మన్నన దావీదు మీద ఉంది కాబట్టి ఏం తీసుకుంటాడు, మహా అయితే రాజు అవుతాడేమో అని. వాస్తవానికి అలాంటి ఆలోచన దావీదుకి లేదు, కానీ ఇతనికి మాత్రం లేకపోతే సౌలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళా ప్రమోషన్ వచ్చింది, ఎందుకంటే దేవుడు అతను తోడి ఉన్నాడు కాబట్టి. అదే అధ్యాయం 12-13 వచ్చినా చూడండి, సమూయేలు 18వ అధ్యాయం 12-13. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైనట్టు చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చి చూడండి, ఇక్కడ యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉన్నాడు. దేవుడు కూడా తను విడిచిపెట్టేస్తాడు అన్న సంగతి సౌలుకి అర్థమవుతుంది. దేవుడు విడిచిపెట్టేశాడు, నిజమే. దేవుని మీద భయభక్తులు లేని వ్యక్తి, లేకపోతే దేవునికి అంగీకారం లేని వ్యక్తి, దేవుని చట్టంలో నడవని వ్యక్తిని దేవుడు అతనికి లేకపోతే తోడై ఉండి అతని లేకపోతే అతని అనుకున్నది జరిగించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే ఒక మాట రాయబడింది, దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదు అంటూ ఉంటాడు యోహాను సువార్తలో. దేవుడు పాపులు మనం ఆలకించడని, లేకపోతే అలాంటి అజ్ఞానికి దేవుడు తోడుగా ఎంత మాత్రం కూడా ఉండడం. కాబట్టి ఇక్కడ 3వ ప్రమోషన్ వచ్చేసింది. అదేంటంటే, కాబట్టి సౌలు తన యొద్ద ఉండలేక సహస్రాధిపతిగా చేశాడు. ఎందుకు సహస్రాధిపతిగా చేశాడు? తన చుట్టూ ఉంటే కనుక, ఎందుకంటే అప్పటి వరకు అంటి పెట్టుకుని ఉన్నాడు సౌలుకి, తన దగ్గరలో ఉంటే కనుక ఏదో క్షణంలో ఒకవేళ సౌలుని చంపేసి సౌలుని లేకపోతే ఉన్న నలుగురిని కూడా వశం చేసుకుని వాడిని లేకపోతే అటాక్ చేసి తను రాజు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి తనకి దూరం పెట్టుకుంటున్నాడు. సహస్రాధిపతికి 1000 మంది మీద అతన్ని అధిపతిగా నియమించాడు. 3వ మెట్టు అక్కడ చూడండి, అతనికి ప్రమోషన్ ఇచ్చాడు, కానీ తనకి హాని లేకుండా, తనకి ప్రమాదం లేకుండా సౌలు యుక్తిగా నడుచుకుంటున్నాడు. 3వ మెట్టు సహస్రాధిపతిగా అతన్ని చేశాడు. కానీ అక్కడ కూడా మనం చూస్తున్న 14వ వచనంలో దావీదు సమస్త విషయాలు సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా, అతను ఏది ఇస్తే అది తీసుకుంటున్నాడు, ఏ స్థానం ఇస్తే అది తీసుకుంటున్నాడు. అయితే వాటన్నిటిలో కూడా మరి సుబుద్ధి కలిగి అతడు జయించుకుంటూ వస్తున్నాడు. చూడండి, అయినప్పటికీ కూడా సౌలు యొక్క కన్నింగ్ నేచర్ కనబడుతుంది. కన్నింగ్ నేచర్ కొన్ని మాటలు వినండి. కాబట్టి ఇక్కడ గొలియాతుని జయించాడని మనం చెప్పుకున్నాం కదా. వాస్తవానికి గొలియాతుని జయించినప్పుడు సౌలు ఒక ఆఫర్ ఇచ్చాడు, రాజైన సౌలు ఒక ఆఫర్ ఇచ్చాడు. అదేంటంటే, ఎవరైతే గొలియాతుని జయిస్తారో నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, నా కుమార్తె మేరాబునిచ్చి వివాహం చేస్తానని సౌలు ఒక అవకాశం ఇచ్చాడు. అయితే గొలియాతుని జయించాడు దావీదు. వాస్తవానికి గొలియాతుని జయించాడు, కానీ సౌలు మేరాబునిచ్చి వివాహం చేయలేదు.
మేనర్నిచ్చి వివాహం చేయలేదు, ఆమెను వేరే వాళ్ళకి ఇచ్చి వివాహం చేశాడు. సరే, తర్వాత మరి జయించాడు కాబట్టి వేరే కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అఫ్ కోర్స్ మేకాలు కూడా దావీదుని ఇష్టపడుతుంది కాబట్టి మేకాలనిచ్చి వివాహం చేయడానికి ఇష్టపడుతున్నాడు, కానీ అక్కడ కూడా చాలా యుక్తిగా, చాలా కన్నింగ్ గా అడుగు వేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా దావీదుకి? దావీదు, ఇదిగో నువ్వు గొలియాతుని జయించావు కాబట్టి నీకు మరి మేకాలనిచ్చి వివాహం చేస్తాను కానీ దానికి ముందు నువ్వు ఒక పని చేయాలి. అదేంటంటే నువ్వు వెళ్ళి ఫిలిస్తీయుల యొక్క సూర్యులు ఎవరైతే ఉన్నారో, ఫిలిస్తీయుల యొక్క వారియర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఫిలిస్తీయుల సూర్యుల యొక్క గోప్యాంగాలు 100 గోప్యాంగాలు అంటే 100 మందిని నువ్వు వాళ్ళని షండులుగా చేసి, నపుంసకులుగా చేసి వాళ్ళ యొక్క ఆ గోప్యాంగాలు పట్టుకురావాలి 100 మంది అని కనింగ్ పెట్టాడు. ఆ ఆలోచన ఇస్తాను నేను ఆలోచించి, అంటే అది వాస్తవానికి ఫిలిస్తీయులు శత్రువులుగా ఉన్నారు కానీ అక్కడ ఒక్కడే వెళ్ళి దావీదు ఆ 100 మంది యొక్క ఆ యొక్క గోప్యాంగాలు తీసుకురావడంలో దావీదు వాళ్ళ చేతిలో చచ్చిపోతాడు. వాళ్ళని జయించలేడు, ఎందుకంటే వాళ్ళు 100 మంది శూరులు, 100 మంది చేతిలో అక్కడో ఏదో రకంగా చచ్చిపోతాడు, ఎవడో ఒకటి చంపేస్తాడు, నాకు సమస్య పోతుంది, అడ్డు తొలగిపోతుంది అన్న ఆలోచనతోటి ఆ ఫిలిస్తీన్ల మీదకి పంపించినప్పుడు ఒక టైం కూడా పెట్టాడు దానికి. ఆ టైం లోపు దావీదు వెళ్ళి 100 మంది అడిగాడు కానీ 200 మంది ఆ ఫిలిస్తీన్ల యొక్క శూరుల గోప్యాంగాలు తీసుకొచ్చాడు. అప్పుడు మేకా నుంచి వివాహం చేశాడు. ఇప్పుడు సౌలు మహారాజుకి అల్లుడయ్యాడు. అయితే ఈ రీతిగా దావీదు యొక్క స్థితి, దావీదు యొక్క స్టెప్ బై స్టెప్ మెట్టు మీద మెట్టు ఎక్కుతూ ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఈ రీతిగా అతను ఎప్పుడైతే గొలియాతుని చంపాడో అప్పటి నుంచి కూడా నాకు ప్రమాదకరంగా మారాడన్న దృష్టితోటి దావీదుని ఈట వేసి 2-3 పర్యాయాలు దావీదుని ఈ రీతిగా చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు సౌలు డైరెక్ట్ గా కూడా, కానీ ఎప్పుడు కూడా దావీదుకి హాని జరగలేదు. కానీ ఆ హాని కనపడుతున్న సౌలే రెడ్ హ్యాండెడ్ గా 2 పర్యాయాలు దావీదు చేతికి చిక్కిపోయాడు. దావీదు చేతికి దొరికేశాడు 2 సార్లు. దావీదు ఎగ్జాక్ట్లీ సౌలు చంపేసే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక విషయం అదేంటంటే, చూడండి, మనకి బైబిల్లో నరహత్య చేయకూడదు అని మనకి 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉంది కదా, నరహత్య చేయకూడదు, కరెక్టే. కానీ ఇక్కడ ఇప్పుడు మరి యుద్ధంకి వెళ్ళినప్పుడు ఫిలిస్తీయుల్ని జయించాలి, అమ్మోనీయుల్ని జయించాలి. యుద్ధంలో జరిగించేది, శత్రువుని జయించేది, అక్కడ దాన్ని నరహత్య కోణంలో మనం చూడకూడదు. అది శత్రువు కాబట్టి అది నరహత్య కాదు. కాబట్టి ఆ విషయాన్ని కూడా ఇక్కడ సమయం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ సమయాన 2 పర్యాయాలు దావీదు సౌలుని చంపే అవకాశం వచ్చింది, కానీ చంపకుండా ఒక వెంట్రుక తన యొక్క వస్త్రాన్ని మాత్రం కోసి చూపిస్తూ సౌలుకి, అయ్యా ఇశ్రాయేలు రాజా సౌలా, నువ్వు ఎవరినయ్యా చంపడానికి పరిగెట్టిస్తున్నావు, ఎవరిని తరుగుతున్నావు? ఒక చచ్చిన కుక్కను, మిన్నెల్లిని కదా అని పదాలు ఉపయోగిస్తున్నాడు. ఆ చచ్చిన కుక్క ఎవరంటే దావీదే. తాను ఒక చచ్చిన కుక్కగా, మిన్నెల్లిగా పోల్చుకుంటున్నాడు. గొలియాతుని జయించిన వాడు, సింహాన్ని ఏ ఆయుధం లేకుండా చీల్చిన వాడు, లేకపోతే ఎలుగుబంటిని చీల్చిన వాడు, లేకపోతే ఇశ్రాయేలుకి ఇదిగో అనేక రకాలైన ఫిలిస్తీన్లకు మరి యుద్ధ విజయాలు చేకూర్చిన వాడు ఏమంటున్నాడంటే, నేను ఒక చచ్చిన కుక్క లాంటి వాడిని, మిన్నెల్లిని అంటూ ఉంటాడు. ఇక్కడే ఒక విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అంతగా తగ్గించుకున్నాడు. వాస్తవానికి మనం 4 మెట్లు చూస్తాం కదా. సౌలు దగ్గర దావీదు ఆయుధాలు మోసేవాడని, తర్వాత మరి అతను చెప్పిన పనల్లా చేసుకొచ్చాడని, 3వది సహస్రాధిపతిగా యోధుల మీద నియమించబడ్డాడని, 3వది సహస్రాధిపతిగా నియమించబడ్డాడు, తర్వాత అల్లుడిగా నియమించబడ్డాడు. ఇవన్నీ మనం చూసాం. కానీ వాస్తవానికి అతను ఆయుధాలు మోసేటప్పటికే ఏం జరిగిందో తెలుసా? సమూయేలు వచ్చి దావీదుని రాజుగా అభిషేకించాడు. దావీదుని రాజుగా అభిషేకించడం అనేది ఆయుధాలు మోసే ఉద్యోగం వచ్చేటప్పటికే జరిగిపోయింది. ఒకసారి చదువుదామా మాట. ఎక్కడంటే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. 1 సమూయేలు 16:13. చదవమ్మా. సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి. చాలు, ఇక్కడ కొంచెం గమనించండి. ఈ మాట చెప్పడానికే నేను ఈ యొక్క సారాంశం అంతా చెప్పాను. సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని దావీదుని అభిషేకం చేశాడు. దావీదు మీదకి దేవుని ఆత్మ వస్తుంది. అయితే మనం మొదటి మెట్టు ఎక్కడ చదువుకున్నాం? అదే అధ్యాయం 21 వచనంలో చదువుకున్నాం. సౌలు దావీదుని చూసినప్పుడు చాలా ఇష్టం పుట్టింది,
బహు ఇష్టం పుట్టింది కాబట్టి ఆయుధాలు మోసి ఉద్యోగం ఇచ్చాడని చెప్పుకోవడానికి వాస్తవానికి ఆయుధాలు మోసి ఉద్యోగం ఇచ్చేటప్పటికే సమూయేలు వచ్చి దావీదును రాజుగా అభిషేకించాడు. చూడండి, దావీదు రాజుగా అభిషేకించబడ్డప్పుడు సౌలు ఆ ఆయుధాలు లేకపోతే చేరవేసే ఉద్యోగం ఇచ్చినప్పుడు, ఇదేంటి నాకు ఆయుధాలు మోసి ఉద్యోగం ఇస్తున్నానంటే నేను ఎవరో తెలుసా, నేను ఇప్పుడు ఇశ్రాయేలుకి రాజుని అని చెప్పుకోవట్లా, అది ప్రదర్శించట్లా. అలాంటి గర్వవతులు లేరు. అభిషేకించాడు కరెక్టే సమూయేలు, అదేమి కోరుకోలే దావీదు, ఆయన వచ్చి అభిషేకించాడు. అయినప్పటికీ కూడా ఇదిగో ఈ ఆయుధాలు మోసే పని నా రాజు గారు ఇస్తున్నారు, సౌలు గారు ఇస్తున్నారు, అవి మోసుకుంటూ వస్తున్నాడు. రెండోది, అతను ఏ పని చెప్తేనంట అక్కడికి అతను చెప్పిన చోటల్లా మనం చూసే 18వ అధ్యాయము, పంపిన చోట్లకెల్లా వెళ్ళి ఆ పని చేసుకుంటూ వస్తున్నాడు, నమ్మకంగా వస్తున్నాడు, సుబుద్ధి కలిగి వస్తున్నాడు, తగ్గించుకుని వస్తున్నాడు. అప్పటికే దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. మనం ఆలోచన చేయండి, మనం ఒకవేళ ఏదైనా క్రెడిట్ లేకపోతే ఆధిక్యత ఉంటే కనుక నేను ఎవరిని అనుకుంటున్నావు, ఈ రోజు నేను ఇలా కనబడుతున్నాను నీ కంటికి, నన్ను తక్కువగా చూస్తున్నాను, లేకపోతే నాకు ఈ చిన్న ఉద్యోగం ఇస్తున్నావేంటి, లేకపోతే నన్ను తక్కువగా చూస్తున్నానంటే నా స్థాయి ఏంటో తెలుసా, నేను ఎవరినో తెలుసా అని మనం ఏంటో చూపించుకోవడానికి చాలాసార్లు మనం త్వరపడుతూ ఉంటాం, లేకపోతే ఇష్టపడుతూ ఉంటాం, మనము ఏమై ఉన్నామో చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఇవన్నిటికంటే ముందే దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ అభిషేకించబడ్డప్పటికీ కూడా తన అభిషేకాన్ని బయట పెట్టట్లేదు, లేకపోతే తనకున్న ఘనతను బయట పెట్టట్లేదు, దేవుడు తనకి ఇచ్చిన స్థితిని బయట పెట్టట్లేదు. ఈ రాజుగారు, నా కంటి ముందున్న రాజుగారు ఏ పని చెప్తే అతను తరుముతూ ఉంటే అతను చంపడానికి ఇది పడుతున్నా కానీ తను తప్పించుకుంటున్నాడు తప్ప తనకి ఎక్కడ హాని చేయట్లా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఈ మాట చదవండి, మనకు ఎంతో ఉపయోగము. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లి. ఎంత అద్భుతమైన మాట! ఒక్క వచనంలో సౌలు కుటుంబం, దావీదు కుటుంబం, సౌలు యొక్క సైనికులు, దావీదు యొక్క సైనికులు, సౌలు స్థితి, దావీదు స్థితి ఒక్క వచనంలో చెప్పాడు. అద్భుతమైన వచనంలో ఏంటంటది, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరగగా ఏమంటే దావీదు అంతకంతకు ప్రబలెను. దావీదు స్టెప్ బై స్టెప్ ప్రతి సంవత్సరం లేకపోతే ప్రతి దినము కూడా అతను గ్రాఫ్ పెరుగుతూ ఉంది, అతను మెట్లు ఎక్కుతూ ఉన్నాడు. కారణము అతను తను తగ్గించుకున్నాడు కాబట్టి. కానీ అట్ ద సేమ్ టైం సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లింది, అంతకంతకు డౌన్ అయిపోతుంది. అతని గ్రాఫ్, అతను తీసుకునే నిర్ణయాలు, అతని యొక్క ఉద్దేశాలు, అతని యొక్క ఆలోచనలు, ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా లేడు కాబట్టి. ప్రతి విషయంలో మనకు కనబడుతుంది యెహోవా దావీదులకు తోడై ఉండేను కనుక. తోడై ఉండటానికి కారణం దావీదు తగ్గించుకుంటున్నాడు. తగ్గించుకునే మనసు ఎవరిది? తగ్గించుకునే మనసు ఎవరిది? ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే తగ్గించుకునే మనసు యేసయ్య మనసు. దావీదు గురించి అందుకే పరిశుద్ధ గ్రంథం ఏమని సాక్షిస్తుందంటే, దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు చెప్పుకున్నాడు. దావీదు ఎలాంటి వాడంట? నా హృదయానుసారుడు. అంటే దావీదు ఏ మనసు అయితే యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నాడో అలాంటి మనసు కలిగి ఉన్నవాడు అని దావీదు గురించి రాయబడింది. కాబట్టి సమయాన దావీదు యొక్క గుణం యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎవరై ఉన్నారు? ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. దేవునితో విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. కానీ ఈ లోకానికి దిగి వచ్చిన తర్వాత ఆ చేపలు పట్టే జాలర్ని శిష్యులుగా చేసుకున్నారు కదా. 3.5 సంవత్సరాలు వారితో పాటు సంచరించిన తర్వాత ఒకనొక దినాన్ని ఆయన శిలువకు అప్పగించబోయే ముందు ఒక తువాలు తీసుకుని నడుమునకు పెట్టుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ జాలర్ వాళ్ళ పాదాలు కడగడానికి ఆయన మొదలు పెడుతున్నాడు. ఆయన శిష్యుల ముందు తగ్గించుకుంటున్నారు. ఆయన పిలాతు ముందు తగ్గించుకుంటున్నారు. పిలాతు ముందు నువ్వు రాజువా అంటే ఎస్ నేను రాజునే, నువ్వే శిక్ష వేస్తే అది నేను పడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. పిలాతు ముందు తగ్గించుకుంటున్నారు, శిలువ ముందు తగ్గించుకున్నారు యేసయ్య. అంతేకాదు మరణం ముందు తగ్గించుకున్నారు. అనగా తండ్రి యొక్క చిత్తానికి ముందు ఆయన పూర్తిగా ఆయన తగ్గించుకున్నారు యేసుక్రీస్తు ప్రభు. అందుకని మనకి వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఆయన ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకున్నారు. కాబట్టి ఆయన అన్ని నామముల కన్నా ఏమంటూ ఉంటారు, ఆకాశమందున్నవేమి, భూమందున్నవేమి, భూమి క్రింద ఉన్నవేమి, అన్ని నామముల కంటే పై నామము యేసుక్రీస్తు ప్రభు వారికి అనుగ్రహించబడ్డది. కారణం ఏమిటంటే ఆయన అంతగా తగ్గించుకున్నారు. ఆయన బాప్తిస్మ సమయంలో యోహాన్ అంటూ ఉంటారు కదా, బాప్తిస్మ ఇచ్చి యోహాన్ను బాప్తిస్తూ ఉంటే యోర్దాను నదిలో, ప్రభువా నీకు నేను బాప్తిస్మ ఇచ్చేటవాడినా, నువ్వు దైవ కుమారుడు కదయ్యా, నీకు నేను బాప్తిస్మ ఇవ్వడానికి నేను ఎలా తగును?
యేసయ్య అంటూ ఉంటారు, నీతి నిమిత్తము ఇలా కాని, నీ ముందు నేను తగ్గించుకోవాలి. నిజంగానే ఆలోచించేయండి. యేసుక్రీస్తు ప్రభు ఈ రీతికి తగ్గించుకున్నారు కాబట్టి హెచ్చించబడ్డారే. ఈ దినాన ఈ యొక్క కాన్సెప్ట్ నేను ఎన్నుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ దినాన్ని ఎక్కడో తగ్గించుకుంటాం కాదండి, ఎక్కడో ఎవరి మధ్యలో తగ్గించుకోవడం కాదు. ఈ దినాన మన కుటుంబాల్లో తగ్గింపు ఉందా? అసలు మన కుటుంబాల్లో భార్య భర్తల మధ్య తగ్గింపు మనసు ఉందా? భార్య భర్తల మధ్య తగ్గింపు మనసు ఉంటే, నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను, నేను ఎంత తగ్గాలి? ఎన్ని విడాకులు కోర్టుల కేసులు, మొత్తం రూములు నిండిపోతున్నాయి కోర్టుల్లో. ఏమంటే ఎన్ని విడాకుల కేసులు, నేను ఎందుకు తగ్గాలి? నువ్వు సంపాదిస్తున్నావు, నేను ప్రతి దాంట్లో తగ్గడానికి నేను లేను. కాబట్టి ఇద్దరికి అండర్స్టాండింగ్స్ ఫెయిల్ అవుతున్నాయి. లేకపోతే తల్లి బిడ్డల మధ్య తగ్గింపు మనసు ఉందా? ఒకవేళ మనం అనుకోవచ్చు, అమ్మ మేము గల్ఫ్ వెళ్ళి రెక్కల మొక్కలు చేసుకుని చెమటదార పోసి మిమ్మల్ని చదివించాం, ఎంత పెట్టుబడి పెట్టి, లేకపోతే ఇన్ని లక్షల రూపాయలు చదివించాం, వాడు సింపుల్గా అంటున్నారు. ఎవరు చదివించున్నాడు మిమ్మల్ని? ఎవరు చదివించున్నాడు? మీ గొప్ప కోసం, మీ పేరు కోసం చదివించారు తప్ప మా మీద ప్రేమ కోసం కాదు అని పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు కూడా ఏమి తగ్గించుకోవట్లేదు రోజున, పిల్లలు కూడా ఏమి తగ్గించుకోవట్లేదు, పిల్లలు కూడా ఏమి మనసు పెట్టట్లేదు. అంటే అందరు పిల్లలు ఎలా ఉన్నారు అనట్లేదు, కానీ వాస్తవం కాబట్టి అన్నదమ్ముల మధ్య తగ్గింపు మనసు లేదు, అక్క చెల్లెల మధ్య తగ్గింపు మనసు లేదు, అధికారిని తగ్గించుకునే, లేకపోతే అధికారుల ముందు యజమాని ముందు తగ్గించుకునే మనసు లేదు, సంఘంలో తగ్గింపు మనసు లేదు. అనేకమైన చోట్ల సంఘంలో, లేకపోతే సేవకుడు సంఘం మధ్య, విశ్వాసుల మధ్య, పెద్దల విశ్వాసుల మధ్య అనేక రీతిలుగా ఎక్కడ చూసినా అయితే నాన్న అవసరమైతేనే తగ్గింపు మనసు తప్ప, అవసరమైతే అవకాశం వస్తే నేనేమీ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి అంటే పడడానికి ఇక్కడ ఎవరు లేరు అనే గుణం బయటకు వస్తున్న రోజుల్లో ఇదైనా ప్రభు చెప్తున్నాడు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఇదైనా ఆలోచించేయండి. ఒకవేళ క్రిస్మస్ రోజున కనుక వస్తూ ఉంటుంది కదా, కంప్లైంట్స్ అయిపోయిన తర్వాత మా అల్లుడి గారు హైదరాబాద్ నుంచి వస్తే ఆయన ఏమనుకున్నారు, 30,000 జీతగాడు ఆ స్టేజ్ మీద పిలవరా, ఇదేనా పాస్టర్ గారు పెద్దల పని, మా అల్లుడి గారిని పిలవలేదు, మా పిల్లల పేర్లు పాంప్లెట్లో లేవు. ఏ విషయంలో కూడా ఇది నాన్న క్రైస్తవత్వంలో కూడా తగ్గింపు లేని మనసు. చిన్న విషయాలకి తగ్గించుకోలేకపోతున్నాం, చిన్న విషయాలు. యేసుక్రీస్తు ప్రభు అనే మాట చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ చాలా అవసరం ఇది నాన్న. మన జీవితంలో అనేకమైన సమస్యలు కొని తెచ్చుకోవడానికి బహుశా హాగరు దృష్టాంతమే. ఒకవేళ మనకి పరిస్థితి అనుకూలిస్తే కనుక, సిచ్యుయేషన్ అనుకూలిస్తే నేనేమి తక్కువ కాదు, నేనేంటో చూపించుకుంటానని ఆ ప్రదర్శించుకోవటంలో సమస్యను కొని తెచ్చుకుంటాం. తగ్గించుకుందాం. మనం పనిచేసే చోట కావచ్చు, సమాజంలో కావచ్చు, లేకపోతే అది దేవుని మనస్సు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ చదువుకున్నాం కదా, దావీదు అంతకంతకు ప్రబలుతున్నాడు అన్నట్ట, దేవుని మనస్సు కలిగి. సౌలు అంతకంతకు నీరసిల్లుతున్నాడు. దావీదు దేవునికి సాదృశ్యంగా, యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు అని చెప్పుకున్నాము. సౌలు సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. సౌలు సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. సాతాను మనసుతో నిండిపోయాడు. సాతాను ఏమనుకుంటుంది, అపవాది, ఇదిగో దేవుని కంటే నా సింహాసనం ఇంకా పైకి వేసుకుంటాను, ఆ సభాపర్వతం మీదకి నన్ను హెచ్చించుకుంటాను, ఆయన్ని నేను పాడటం ఏంటి, ఆయనకి నేను స్తుతి పాడటం ఏంటి, నేనే ఒక గుంపుని ఏర్పాటు చేసుకుంటాను, నేనే ఒక దోతల్ని, వాళ్ళందరూ నన్ను పొగుడుతూ ఉంటే నా సింహాసనం దేవుడి సింహాసనం కంటే ఇంకా హెచ్చించుకుంటాను, నేను దేవుడి కంటే గొప్పవాడిగా ఉండాలని తాపత్రయపడుతున్నాడు, తహతహలాడుతున్నాడు. అది హెచ్చించుకునే మనసు. అందుకనే దేవుడు దాన్ని ఖండిస్తున్నాడు. బాబోద్దు, అది నీకు మంచిది కాదు, అది నీకు కీడు చేస్తుంది, అది నీకు హాని చేస్తుంది, అది నీలో ఉండే గుణమే నీకు హాని చేస్తుంది. కాబట్టి ఇదేనాన్న మనం తగ్గించుకుందాం. ప్రభువే చెప్తున్నారు, ప్రభు దృష్టికి మిమ్మల్ని తగ్గించుకోండి. అఫ్కోర్స్ ఒకవేళ యజమానిని హెచ్చించకపోవచ్చు, గుర్తించరు కొన్నిసార్లు. మన మంచి వాళ్ళ వెంట అతను నువ్వు కష్టపడుతున్నావు కరెక్టే, కానీ నీ కష్టాన్ని ప్రతివాడు గుర్తించాలి లేదు, ఎందుకంటే గుర్తించే మనసు వాడికి లేదు కాబట్టి. ఐడెంటిఫై చేసే మనసు లేదు నువ్వు కష్టపడుతున్నావు అని. కానీ దేవుడు గుర్తిస్తాడు కదా, దేవుడు గుర్తిస్తాడు. ఏమండి, యోసేపుని దేవుడు గుర్తించాడు, యోసేపు కష్టాన్ని. మోషే కూడా వాళ్ళ కోసం లేకపోతే మాటలు పడుతున్నందుకు వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. మోషేకిని దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. కానీ దేవుడు చూశాడు మోషే యొక్క మంచితనం, దేవుడు చూశాడు. కాబట్టి ఒకటే అనుకోండి, ఒకవేళ మా మేడం చూడట్లేదు మాకు, లేకపోతే మాకు సార్ చూడట్లేదు అనుకోవద్దు, నా దేవుడు చూస్తున్నాడు. నేనేంటో నా దేవుడు తెలుసు, నా గుణం ఏంటో, నా మనసు ఏంటో దేవుడు తెలుసు అనుకుందాం. మనం తగ్గించుకుంటే ప్రభు ప్రాముసిస్తున్నాడు, ఆయన హెచ్చిస్తానని. ఏదో ఒక రీతిగా ఇంకొక కోణంలో ఆయన హెచ్చిస్తాడు, ఇంకొక దిక్కులోంచి. కాబట్టి ఆయన చిత్తానికి మనం అప్పగించుకుందాం. కుటుంబంలో తగ్గించుకుందాం, సంఘంలో తగ్గించుకుందాం, సమాజంలో తగ్గించుకుందాం. అలాంటి దేవుని యొక్క మనసుతో, దావీదు యొక్క మనసుతో, దావీదు ఎట్లాంటి సర్టిఫికేట్ పొందాడో నా ఇష్టానుసారుడు అన్నట్లుగా మనం కూడా దేవునికి ఇష్టలుగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన కృప తోడు నడిపించును గాక. ఆమేన్.
సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు మీ హృదయంకు తలపులకు కావాలి ఉండదు గాక.